నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామంతపూర్ గ్రామానికి చెందిన స్వామి తన బర్రె కనపడకుండా పోయిందని 10వ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామంతపూర్ స్టేజ్ వద్ద గల హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. వీరు తుఫ్రాన్ కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ సాహిల్ బీహార్ రాష్ట్రం చేగుంట హెల్పర్స్ గా పనిచేస్తున్నారు. గౌరీ బస్వరాజ్ పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది. ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఆయన బర్రెలు వెనుకన్నామని చెప్పేసి కాంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుకుంటున్నప్పుడు ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళను మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ ఇచ్చినట్టు దాన్ని బట్టి ఆయనే కాంప్లైంట్ చేయడం జరిగింది. కాంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కానీ ఆమె మానసిక వికలాంగురాలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. చికిత్స నిమిషం తీసుకెళ్ళి అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తుని కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా